హాయ్ గైస్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ రిషి. ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. వచ్చేసేయండి. ఫస్ట్ ఒక బగోని తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోండి. దాంట్లో దాల్చిన చెక్క వేసి వేపుకోండి. దాంట్లో ఇప్పుడు జీరా వేసి కలుపుకోండి. దాంట్లో ఇప్పుడు సన్నగా తరుముకున్న ఆనియన్స్ వేసి మంచిగా వేపుకోండి. ఆనియన్స్ మంచిగా వేగాక పచ్చిమిర్చి వేసి మంచిగా వేపుకోండి. ఆనియన్లో మంచిగా వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేపుకోండి. అంతా మంచిగా వేగాక ఇప్పుడు పుదీనా వేసి మంచిగా కలుపుకోండి. తర్వాత పసుపు వేసి కలుపుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ చికెన్ మంచిగా కడుక్కొని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 5 kgs చికెన్ వాడుతున్నాను. నేను మీ క్వాంటిటీ తగ్గట్టు పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. అంత సమానంగా కలుపుకోండి. కలుపుకున్న దాన్ని ఇప్పుడు కొద్దిసేపు అలానే పొయ్యి మీద సిమ్లో పెట్టి వదిలేసేయండి. చికెన్ నీళ్ళు వదిలాక దాంట్లో ఉప్పు, కారం వేసి మంచిగా కలుపుకోండి. కారం వేసాక కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఇలా అంతా మంచిగా ఉడికాక నేను దీంట్లో కస్తూరి మేతి వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. వేసి మంచిగా కలుపుకోండి. చికెన్ అంతా మంచిగా ఉడికేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను గరం మసాలాలు వేయట్లేదు. ఒకవేళ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చినాక ఇప్పుడు నేను ఇక్కడ ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకుంటున్నాను. ధనియాల పొడి బదులు మీరు చికెన్ మసాలా కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర వేసి మంచిగా కలుపుకుంటున్నాను. ఈజీ అయిన చికెన్ కర్రీ రెడీ. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చెమటలేం చిందించా